ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసేసి నా అల్లుడి అన్నప్రసన్న వీడియో అనమాట. అయితే అన్నప్రసన్నకి ముందు రోజు యాక్చువల్గా ఉమెన్స్ డే, ఇది అప్పుడు షూట్ చేసిన వీడియో, లేట్గా పోస్ట్ చేస్తున్నా. సో ఇంట్లో అక్కలు, పిన్నులు, పెద్దమ్మలు, కజిన్స్ అందరం ఉన్నామన్నమాట. అండ్ దట్టు ఎక్కువ లేడీస్ కౌంట్ ఉంది. సర్లే చాలామంది అమ్మాయిలు ఉన్నాం కదా అని చెప్పేసి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. కేక్ తీసుకొచ్చుకొని చిన్నగా కేక్ కట్ చేసేసి ఊరికే అలా పెట్టేసుకున్నాం అనమాట. కొంచెం అదే హ్యాపీగా అనిపిస్తుంది కదా, అమ్మ వాళ్ళకి కేక్ తీసుకొచ్చారు మంచిగా మా కోసం అని చెప్పేసి. సో అలా కేక్ అయిపోయాక ఇంకా తినేసే వాళ్ళు తింటున్నారు, ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. మేము మాత్రం బంతిపూలు తెప్పించాము ఇంటి గుమ్మానికి కడదామని చెప్పేసి. అండ్ ఈ ఫంక్షన్లో బయట నుంచి చాలా ఏమీ మాట్లాడలేదు, ఓన్లీ ఫోటోగ్రాఫర్నే మాట్లాడుకున్నాము. మిగతా అంతా కూడా మేమే చేసుకున్నాం అనమాట. సో డెకరేషన్ కోసం బంతిపూలు అన్నీ నైటే అంటే దండల్లాగా కుట్టి పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా ఇదైతే మార్నింగ్ లేవగానే అమ్మ నన్ను పాలు పొంగించమంది. అందుకనే పొయ్యి అంతా పొంగిచ్చేసా అనమాట పాలని. మా అన్నయ్య వచ్చేసి ఓ ఇలా పొంగిస్తారా పాలు అని అంటున్నాడు. ఇక్కడ పాలు పొంగిచ్చేసి, అంటే బాబుకి పెడతారు కదా, ఇవాళే ఫస్ట్ టైం అన్నం పెడుతున్నారు కాబట్టి మేనత్తవి నువ్వు పొంగిచ్చు అని అనేసి చెప్తే సర్లే అని చెప్పి నేను పాలు పొంగిచ్చాను. పరమాన్నం వండుతున్నా అనమాట. చిన్నవాడికి పెట్టడం కోసం కాబట్టి బాగా గుజ్జుగా, అంటే చాలా మెత్తగా ఇంకా జావలాగా అయిపోయేలాగా అన్నం ఉడికిచ్చి దాంట్లో అప్పుడు బెల్లం అదంతా వేసాము. నెక్స్ట్ నేను అక్కడ ఆ పని చేస్తుంటే మా వదిన ఏంటంటే చిన్నోడికి చిన్నగా ఒక మంగళ స్నానాలలాగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్న బిందెలకి కొంచెం బంతిపూలు అవన్నీ కట్టి కొంచెం డెకరేషన్లా చేసిందనమాట. సో దట్ వాడికి కొన్ని ఫొటోస్ ఉంటాయి అండ్ మాకు కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఈ మధ్య ఇది కొంచెం ట్రెండ్ లాగా నడుస్తుంది కాబట్టి సో ఫస్ట్ మా వదిన, తర్వాత నేను, అలా వాడికి అందరం కలిసి నీళ్ళు పోసాము. మా అందరి తర్వాత ఇంకా పెద్దవాళ్ళు యాజువల్గా వాడికి నలుగు పెట్టేసి ఫ్రెష్గా స్నానం చేయించేశారనమాట. చిన్నోడు ఎంత సపోర్ట్ చేస్తాడంటే అస్సలు ఏడవడు వాడు. అండ్ ఇంకా కింద మేము చేయాల్సినవన్నీ చేసేసి పైకి వచ్చేసాము. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, డెకరేషన్ అదంతా కూడా మేమే చేసుకున్నాము, బయట నుంచి ఏం మాట్లాడుకోలే. ఆ చుట్టూ కర్టన్స్, టెంట్ ఒకటి అంటే టెంట్ భోజనాల కోసం మాట్లాడతాం కాబట్టి అదే పైన కూడా వేయించేసాము. వెనక కర్టన్ కానీ కింద ఈ ఫ్లవర్ డెకరేషను ఇదంతా కూడా మేమే చేసేసుకున్నాము. అంటే సింపుల్గా చేసుకోవాలి అన్నట్టు అని అనుకొని ఇంకెవరికి స్పెషల్గా కాస్ట్ ఇచ్చి వద్దులే అన్నట్టు మేము చేసుకున్నాం అనమాట. ఇక్కడ కింద ఫ్లవర్స్తో వాడి పేరు రాసామన్నమాట. మోక్ష శ్రీతన్ వాడి పేరు. సో శ్రీతన్ అని పిలుస్తాము ఎక్కువగా, అందుకని శ్రీతన్ అని రాసాము. ఎంత క్యూట్గా చూస్తున్నాడో చూడండి. యాక్చువల్గా అది సమ్మర్, అంటే బాగా ఎండుంది ఆ రోజులో. వాడికి అలా అంత హెవీ డ్రెస్ వేసినా కూడా ఏడవడమే కానీ చికాక్ చేయడము ఏదీ లేదు. ఎంత బాగా సపోర్ట్ చేశాడో. అంతమంది చుట్టాలు వచ్చినప్పుడు రెగ్యులర్గానే అందరు ఎత్తుకుంటూ ఉంటారు. అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకు కూడా చిరాకు, కానీ కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. ఫొటోస్కి బాగా సపోర్ట్ చేశాడు. మధ్యలో ఒక్కసారి మాత్రం పాల కోసం ఏడ్చాడు అంతే. ఎంత బాగా అనిపించిందో నాకు. అండ్ 6 months వచ్చినా కూడా వీడు ఇంకా పాకట్లేదు. ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నాడో. కింద పెడితే ఇంకంతే, తల కింద పెట్టి డొల్లుతూ ఉంటాడు తప్ప ముందుకు రాలేడు, ఎక్కువగా పాకడం రాలేదు. ఇంకా మేమే వెనక నుంచి కొంచెం పుష్ ఇస్తూ ఉంటుంటే లైట్గా ముందుకు వస్తాడనమాట. చాలాసేపు ప్రయత్నించాడు పాపం వాడు కూడా ముందుకు రావడానికి, రాలేకపోతున్నాడు. అంటే ఇంకా అప్పటికి పాకడం రాలేదు, ఇప్పుడు కొంచెం బెటర్ అయి ఉంటాడు. సో అలా ఫైనల్గా అయితే మా పుష్తో, అంటే మా అన్నయ్య వెనక కొంచెం పుష్ ఇస్తూ ఉంటుంటే ఎలాగో అలా ప్రయత్నించి ముందుకు వచ్చాడనమాట. అండ్ ఇదైతే ఈ క్లిప్ స్పెషల్గా నా మెమరీ కోసం ఉంచుకున్నాను. వాడు ఇక్కడ పెన్ను, గోల్డ్, డబ్బులు అండ్ పక్కన భగవద్గీత పెట్టాము. అన్నీ అసలు అక్కడ పెట్టినవన్నీ వాడి చేతికి అందినవన్నీ అందేసుకున్నాడు. అంటారు కదా ఏది పట్టుకుంటే అదే అవుతారు అని చెప్పేసి. మేజర్గా అయితే పెన్ను, బుక్ చాలాసేపు ఉంచుకున్నాడు చేతిలో. అండ్ తర్వాత గోల్డ్ కూడా కొంచెం అటు ఇటు తిప్పి పడేశాడు అనమాట. సో అది నాకు మంచిగా అనిపించింది, అంటే మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ క్లిప్పు ఉంచుకోవాలి అన్నట్టు ఉంచుకున్నాను. ఇంకంతే, ఎక్కడికన్నా వెళ్తే అలా తలకాయ పెట్టేసి అక్కడే అయిపోతాడనమాట, ముందుకు రాలేడు. సో అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం మేనమామ పెడతారు కదా, అంటే నోట్లో అన్నం ఫస్ట్ మేనమామ పెట్టాలి అంటారు. ఇక్కడ పెడుతుంది వాళ్ళ మేనమామ అనమాట, అంటే ప్రియ వాళ్ళ బ్రదర్. ఫస్ట్ తను పెట్టిన తర్వాత ఇంకా ఫస్ట్ అన్నం అండ్ నీళ్ళు కూడా అదే రోజు ఫస్ట్ తాపిస్తారు. అప్పటి వరకు ఓన్లీ పాలు తాగుతారు.
సో తను అయిపోయిన తర్వాత ఇంకా మా మమ్మీ డాడీ పెట్టారనమాట. సో మా మమ్మీ డాడీ అయిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ పెట్టారు. అండ్ తర్వాత మేము అలా కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. ఎక్కువ మందితో ఫుడ్ పెట్టించలేదు, ఎందుకంటే వాడికి అదే ఫస్ట్ టైం కాబట్టి మరీ ఎక్కువ పెట్టేసినా ఇబ్బంది పడిపోతాడేమో అని చెప్పేసి ఏదో ఊరికే ఫార్మాలిటీకి మనందరం పెట్టాము అని అనుకోవాలి కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాత్రమే ఫుడ్ పెట్టించారు. ఇంకా మిగతా అందరూ నార్మల్గా ఫొటోస్ దిగేసి వెళ్ళిపోయారనమాట. ఇది నాకు యాక్చువల్గా ఈ ఫంక్షన్ చాలా స్పెషల్గా అనిపించింది, ఎందుకంటే ప్రతిదీ మేమే దగ్గరుండి చేసుకున్నాం. ఏదో ఆర్టిఫిషియల్గా బయట నుంచి వచ్చి ఎవరో డెకరేషన్ చేసి వెళ్తే అది మేము కూర్చొని ఎంజాయ్ అలా కాకుండా ఇక్కడ స్క్రీన్లో కనిపించే చిన్న ఫ్లేవరు, బుక్స్ అంతా వెనక ఆ కర్టన్స్ అన్నీ కూడా మేమే చేసుకోవడం వల్ల సో దట్ మా బాబుకి మేమే చేసుకున్నాము అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే వాడి కోసం ప్రతిదీ చూసుకొని చేసుకున్నాము, చిన్నదిగా చేసుకున్నా మంచిగా చేసుకున్నాము అనిపించింది. ఇంకా చెప్పాను కదా లాస్ట్లో మాత్రమే పాల కోసం ఇబ్బంది పడ్డాడు అని చెప్పేసి ఇక్కడ అదే కొంచెం ఇప్పుడిప్పుడే చికాకు చేస్తున్నాడు. ఇంకా కిందికి తీసుకెళ్ళిపోయి ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసి నేనేమో ఫంక్షన్ అంతా మా వదిన్ని డ్రెస్ మార్చుకోమంటున్నా, నీ చీర గుచ్చుకుంటుంది బట్టలు మార్చుకొని, చీర గుచ్చుకుంటుంది బట్టలు మార్చుకో అని చెప్తున్నా. మా వదినేమో ఫంక్షన్ కదా నేను ఎలా మార్చుకుంటా అని అనేసి అని అడుగుతుంది. మీకు స్పెషల్గా ఒక వీడియో చేస్తాను నాది మా వదింది, మా కన్వర్జేషన్స్ మేము మాట్లాడుకునేది అసలు అవి నెవర్ ఎండింగ్ అనమాట. చూపిస్తాను ఈసారి ఎప్పుడైనా, చాలా మంచిగా ఉంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ రోజు ఫంక్షన్కి మా మమ్మీ చిన్నప్పటి ఫ్రెండ్ వచ్చారంట. మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ 6 మెంబర్స్ మా అమ్మ వాళ్ళు. అసలు వాళ్ళ హ్యాపీనెస్ మామూలుగా లేదు, వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్ వచ్చింది అని చెప్పేసి. అందరికీ కామన్ ఫ్రెండ్ ఆవిడ. సో అందుకని ఇంక ఇక్కడ ఫొటోస్ అలా దిగారు. అండ్ ఇంకా అదే రోజు ఈవినింగ్ మా అన్నయ్య వాళ్ళ పెళ్ళి ఆల్బమ్స్ చూస్తున్నారు. పెళ్ళి ఆల్బమ్స్ వచ్చిన తర్వాత ఇంత హెవీ గ్యాదరింగ్ రిలేటివ్స్ అందరూ రావడం ఇదే అనమాట ఫస్ట్ టైము. సో అందరూ ఫొటోస్ చూస్తూ ఉన్నారు ఇక్కడ. ఆ ఫొటోస్ చూసుకుంటూ కమెంట్స్ వేసుకుంటూ కామెడీ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇది ఒక మంచి టైంపాస్. మా ఇంట్లో ఫంక్షన్ అయితే ముందు వెనక అటు ఇటు ఒక 2 days ఖచ్చితంగా రిలేటివ్స్ ఉంటారు, నాకు బాగా అనిపిస్తుంది. సో అలా మేమందరం ఎంజాయ్ చేస్తున్నాము. నేను మా వదిన అందరు ఫొటోస్ చూస్తుంటే ఇక్కడ బెడ్రూమ్లో కూర్చొని వచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాం అనమాట. నాకు యాక్చువల్గా ఈ కన్వర్జేషన్స్ అన్నీ అన్మ్యూట్లో పెట్టాలనిపించింది, కానీ బాగా డిస్టర్బెన్స్ ఉండిందనమాట. వెనక పిల్లలు ఇంకా ముందు హాల్లో గోల అదంతా అవ్వడం వల్ల సరిగా మీకు కూడా వినిపించదు అండ్ అంత బాగా అనిపించదు అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కానీ మా ఇద్దరు కన్వర్జేషన్స్ మేము ఎలా ఉంటాము ఏంటి అని చెప్పేసి చూపించాలి అని అనుకున్నా. నాకు మా వదిన ఎప్పుడు కూడా అంటే వదిన మరదలలో ఉండం, మేము బెస్ట్ ఫ్రెండ్స్లో ఉంటాం. గంటలు ఉంటుంది మా కన్వర్జేషను, అయినా కూడా మాకు బోర్ కొట్టదు. అండ్ మాకు ఎప్పుడు ఒకరి మీద ఒకరికి కంప్లైంట్స్ ఉండవు అనమాట. మేమిద్దరం ఒకరినొకరం హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేసేసుకుంటాము అండ్ ఒకటే మాట మీద ఉంటాము. మా అన్నయ్యకి సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది, మేమిద్దరం ఒకటే మాట మీద ఉంటాం, వాడిని సపరేట్ చేసేస్తాం అనమాట. సో అంత మంచిగా అనిపిస్తుంది. నాకు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. అంత నెవర్ ఎండింగ్ కన్వర్జేషన్స్లో ఉంటాయి. ఇక్కడైతే మేము వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసాము. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఒకళ్ళిద్దరు కిడ్స్ మీకు స్క్రీన్లో కనిపిస్తూనే ఉంటారు. బుడ్డోడికి కొన్ని పెద్ద గిఫ్ట్స్ కూడా వచ్చాయి, వాడు ప్లే చేయలేనివి. సో అవన్నీ వీళ్ళకి ఇచ్చామన్నమాట. ఎందుకు వాడు పెద్దగా అయ్యేసరికి అవి ఎలాగో పాడైపోతే అట్లీస్ట్ వేరే ఆ బుడ్డోడికి ఇస్తే వాడన్నా ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పేసి మోస్ట్లీ బట్టలు వచ్చాయి అండ్ కొన్ని టాయ్స్ వచ్చాయన్నమాట. టాయ్స్ కొన్ని డిఫరెంట్గా బాగున్నాయి. పేరుకి వాడి కోసం వచ్చినా ఇదిగో మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నాం నైట్. ఆ బొమ్మల కార్లతో ఆడుకుంటూ, ఆ డిస్కో లైట్స్ లాంటిది ఏదో ఒకటి ఇచ్చారు కారు, దాంతో ఆడుకుంటూ మేమే పిల్లల్లా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఆ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి. సో అలా అన్నీ సెగ్రిగేట్ చేసి అన్నీ సర్ది పెట్టుకున్నాం. మా అమ్మేమో వచ్చి మీకు అసలు ఓపెన్ చేసేంతవరకు ఆగట్లేదా అని అరుస్తుంది, కానీ మాకు ఆగదు కదా అందుకని ఓపెన్ చేసేసాము. ఇంతకీ మీరు ఎలా ఉంటారు గిఫ్ట్స్ విషయంలో నాతో కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.